హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ఎవరి దగ్గర అయితే టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ సో 20 సంవత్సరాల పైబడిన వాటికి ఆర్సీ రెన్యువల్కి అయితే కేంద్ర ప్రభుత్వం భారీగా ఛార్జీలు పెంచబోతుంది. ఎవరి దగ్గరన్నా 20 సంవత్సరాల పైబడిన వాహనాలు మీ దగ్గర ఉంటే రాబోయే రోజుల్లో మీరు ఆర్సీ చేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్సీ రెన్యువల్ కోసం వెళ్తే ఛార్జీలు అయితే భారీగా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా 20 సంవత్సరాలు లోబడి ఉన్న వాహనాలకు, 20 సంవత్సరాలు పైబడిన వాహనాలకు సాధారణ ఛార్జీలు, 20 సంవత్సరాల పైబడిన ఛార్జీలు ఏ విధంగా ఉంటాయో నేను మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరి దగ్గర అయితే 20 సంవత్సరాలు లోబడి ఉన్న బైక్ ఉందనుకోండి, సాధారణ ఆర్సీ రెన్యువల్ ఛార్జీ 50 రూపాయలు అనమాట, 50 రూపీస్. అదేవిధంగా ఎవరి దగ్గర అయితే బైక్ టూ వీలర్ 20 సంవత్సరాల పైబడిన వాహనం ఉందనుకోండి, ఆర్సీ ఒకవేళ రెన్యువల్ చేసుకోవాలనుకుంటే దాదాపు 2000 రూపాయలు అవుతుంది. ఇంకా త్రీ వీలర్, ఫోర్ వీలర్ విషయానికి వస్తే 20 సంవత్సరాలు లోబడి ఉన్న వాహనాలకైతే ప్రస్తుతం అంటే సాధారణ ఛార్జీ 2500 అనమాట. అదేవిధంగా త్రీ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా 20 సంవత్సరాలు పైబడి ఉందనుకోండి, దాదాపు 5000 రూపాయలు అవుతుంది. ఏదానికి ఆర్సీ రెన్యువల్ కోసం. ఇంకా తేలికపాటు వాహనాల విషయానికి వస్తే 20 సంవత్సరాలు లోబడి ఉంటే 5000 రూపాయలు. అదేవిధంగా తేలికపాటి వాహనాలు 20 సంవత్సరాలు పైబడి ఉన్న వాహనాలు ఉంటాయి కదా, వాటి ఆర్సీ రెన్యువల్ కోసం అయితే దాదాపు 10,000 రూపాయలు అవుతుంది. తేలికపాటి వాహనాలు సాధారణంగా అంటే 20 సంవత్సరాలు లోబడి ఉంటే 5000, 20 సంవత్సరాలు పైబడి ఉంటే 10,000 రూపాయలు అవుతుంది. అంటే డబల్ అవుతుంది అనమాట. అదేవిధంగా టూ వీలర్ అయినా, త్రీ వీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నారనుకోండి, టూ వీలర్ అయినా, త్రీ వీలర్ అయినా వేరే రాష్ట్రాల దిగుమతి చేసుకుంటే సాధారణ ఛార్జీలు ఆర్సీ రెన్యువల్ కోసం 10,000 రూపాయలు. అదేవిధంగా 20 సంవత్సరాల పైబడి ఉందనుకోండి 20,000 రూపాయలు, అంటే దాదాపు 20,000 అనమాట. ఇంకా ఫోర్ వీలర్ విషయానికి వస్తే వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటే సాధారణంగా 20 సంవత్సరాల లోబడి ఉందనుకోండి ఫోర్ వీలరు, దానికి 40,000 రూపీస్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి ఫోర్ వీలర్ వేరే రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంటే దాదాపు 80,000 రూపాయలు ఆర్సీ రెన్యువల్ కోసమే అవుతుంది. సో ఈ విషయాన్ని అయితే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి టూ వీలర్ అయినా, త్రీ వీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా 20 సంవత్సరాలకు పైబడి ఒకవేళ మీ దగ్గర వెహికల్ ఉంటే ఆ ఆర్సీ రెన్యువల్ కోసం అయితే భారీగా కేంద్ర ప్రభుత్వం ఛార్జీలు పెంచబోతుంది. ఒకసారి మీ ఆర్సీ చెక్ చేసుకోండి, ఎందుకంటే దాంట్లో క్లియర్గా ఉంటుంది ఎప్పుడు మీ బండి కొన్ని ఇన్నేళ్ళు అయిందని. సో టూ వీలర్ అయినా, త్రీ వీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా ఒకసారి చెక్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం అయితే భారీగా ఛార్జీలు పెంచబోతుంది. సో నేను అందుకే వీడియో మొత్తం చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.